లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. మళ్ళీ ఎన్నికల కోలాహలం. మొన్నటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు జరిగిపోయాయి. 1 month గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే చాలా మంది ఆశావాహులు మాత్రం మున్సిపల్ ఎలక్షన్లలో తమ డివిజన్ల నుంచి వెళ్ళి పోటీ చేసి తమ భవితవ్యాన్ని నిరూపించేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే కరీంనగర్లో మాత్రం ఆల్రెడీ కార్పొరేషన్ ఎలక్షన్లు వాటికి సంబంధించిన రిజర్వేషన్లు కూడా అమలు చేయడంతో మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ రాబోతుంది. దీంతో ఇక్కడ కరీంనగర్ లో మాత్రం ఒక ఎన్నికల వేడి మాత్రం స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారి లీడర్ల దగ్గరికి వెళ్ళి ఆ డివిజన్ నుంచి వెళ్ళి మాకే సీట్ ఇవ్వాలని మాత్రం ఇప్పటికే క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకు సీటు కేటాయించడని ఇప్పటికే పొద్దున్నుండి సాయంత్రం వరకు కూడా వారి నాయకుల ఇంటి ముందు లైన్లు కడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం చాలానే చూస్తున్నాం. ఇటు 3 పార్టీలు కూడా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకొని కరీంనగర్ బల్దియాపై తమ జెండా ఎగరవేయాలని మాత్రం ఇటు 3 పార్టీలు చాలా రసవత్తరంగా పోటీకి సిద్ధపడుతున్నాయి. అయితే అంతకుముందు 60 డివిజన్లు ఉండే, ఇప్పుడు 6 డివిజన్లు యాడ్ కావడంతో మాత్రం మొత్తం 66 డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే ఈ 66 డివిజన్లలో మహిళలకు 50% మించకుండా ఈ 66 డివిజన్లలో 33 సీట్లను మహిళలకు కేటాయించారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు వారి డివిజన్ల నుంచి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ రిజర్వేషన్ ఒక్కసారిగా వినూత్నంగా రావడంతో మాత్రం ఒక్కసారిగా ఎవరైతే ఆశావాహులు పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వారు మాత్రం ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బీసీ జనరల్ రిజర్వేషన్ స్థానాలు ఆ రిజర్వేషన్ నుంచి పోటీ చేద్దాం అనుకున్న అభ్యర్థులు మాత్రం ఆ యొక్క డివిజన్ లో రిజర్వేషన్ వేరే అమలు కావడంతో మాత్రం వాళ్ళు ఈ డివిజన్ నుండి కాకుండానే మంచిదే ఇంకొక డివిజన్ నుండి పోటీ చేసి గెలుపొందాలని ఇప్పటికే పక్క డివిజన్ లోకి వెళ్ళి ఇప్పటికే అందరితోని మాట ముచ్చట సంప్రదింపులు జరుపుతున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎందుకంటే కొందరు ఏకంగా రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వారి భార్యలను బరిలో నిలబెట్టి పోటీ చేసి గెలుపొందాలని కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నారు. మొత్తానికైతే ఈ కరీంనగర్ మేయర్ స్థానం బీసీ జనరల్ కు కేటాయించడంతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను బరిలో లేకున్నా వారి భార్య అయినా బరిలో ఉంచి గెలిచి ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని మాత్రం ఇటు చాలా మంది ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 3 పార్టీల నుంచి కూడా బీసీలకు సంబంధించిన నాయకులు మాత్రం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తమ నాయకుల ఇంటి ముందుకు వెళ్ళి ఆ యొక్క డివిజన్ నుంచి వెళ్ళి టికెట్ మాకే ఇవ్వాలి, మాకు ఇంత మంది బార్బలం ఉంది, మాకు ఇంతమంది సపోర్ట్ ఉన్నారు, తప్పకుండా విజయం సాధిస్తామని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నాయకుల ఇంటికి వెళ్ళి మరి ప్రాధేయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 3 పార్టీలు కూడా ప్రధానంగా అన్ని సీరియస్ గా తీసుకున్నాయి. ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలలో తమ యొక్క జెండా ఎగరవేయాలని కూడా అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కూడా ఎవరైతే విజయం వరిస్తుందో ఎవరిపైన అయితే మంచి గుర్తింపు ఉందో వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని బల్దియాపై మాత్రం జెండా ఎగరవేయాలని కూడా ఇటు నాయకులు అదేవిధంగా హైకమాండ్ నుంచి కూడా ఆదేశాలు జారీ కావడంతో మాత్రం ఇక్కడ సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో, ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో, అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్ లో కూడా రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి వెళ్ళి రాత్రి వరకు కూడా అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి ఎవరికి టికెట్ కేటాయించాలని సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కరీంనగర్ బల్దియా స్థానాన్ని మేమంటే మేమే కైవసం చేసుకుంటామని ఇటు కాంగ్రెస్, బీజేపీ, అటు బీఆర్ఎస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే
ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గెలిపించండి, కరీంనగర్ ను సుందరంగా ముస్తాబుగా తీర్చిదిద్దామని ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ అవకాశం ఇస్తే మాత్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఇటు గంగుల కమలాకర్ చెప్తున్నాడు. బీజేపీకి మేయర్ ఈసారి అవకాశం ఇస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మరి కరీంనగర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఇటు బీజేపీ ఎంపీ చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానంగా ఈ కరీంనగర్ బల్దియాపై మొత్తం మేమంటే మేమే జెండా ఎగరవేస్తామని కూడా ఇటు మూడు పార్టీల నాయకులు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీసీ జనరల్ కు కేటాయించడంతో మాత్రం ఇటు ఎందుకంటే కరీంనగర్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఈ యొక్క మేయర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేమంటే మేమే మా పార్టీ తరఫున ఈ కరీంనగర్ బల్దియాపై ఖచ్చితంగా జెండా ఎగరవేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికైతే రిజర్వేషన్ కేటాయించడంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే ఇంకా నోటిఫికేషన్ వెలువడడం తర్వాయే ఇప్పటికే ఎవరైతే ఏ డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ కి వెళ్ళి ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ డివిజన్ నుంచి నేను పోటీ చేస్తున్నాను, మీరు మాకు మద్దతు చేయండి అని కూడా సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి కూడా నాకు కనబడుతుంది. ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఎన్నికల కోలాహలం ఇప్పటికే స్టార్ట్ అయింది. మొత్తానికైతే కరీంనగర్ లో ఎన్నికల వాతావరణం వాడి వేడిగా సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ ఆశావాహుల వెతుకులాట, ఊరిస్తున్న బీసీ మేయర్ పీఠం, సమీప డివిజన్లపై నజర్, నగరంలో ఉత్కంఠంగా రాజకీయం. అప్పటి వరకు ఆ డివిజన్ లో పోటీ చేసేందుకు సమాయత్తమయ్యారు. పాత డివిజనే కాబట్టి గెలుపు సునాయాసమే అనుకున్నారు. మేయర్ పీఠం బీసీ జనరల్ కు రిజర్వ్ అయినందగానే ఇంకా సబరపడ్డారు. ఇక డివిజన్ లో కార్పొరేటర్ గా గెలవడమే తర్వాయి అనుకున్నారు. రిజర్వేషన్లు తేలేసరికి జాతకాలు తారుమారయ్యాయి. తమ డివిజన్లు మహిళలకు రిజర్వ్ కావడంతో కొందరు కంగుతిన్నారు. ఓవైపు బీసీ జనరల్ అయిన మేయర్ పదవి వివరిస్తుంటే విధిలేక అవకాశం ఉన్న సమీప డివిజన్లపై రిజర్వేషన్ వచ్చిన ఆశావాహులు నజరు పెట్టారు. సో మొత్తానికైతే ఇది కరీంనగర్ లో మేయర్ స్థానాన్ని బీసీ జనరల్ కు కేటాయించడంతో మాత్రం చాలా మంది కూడా బీసీ నాయకులు ఎలాగైనా బరిలో నిలిచి డివిజన్ లో గెలుపొంది మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని కూడా సిద్ధమవుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇటు నాయకుల దగ్గరికి వెళ్ళి పావులు కదుపుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రచారం కూడా మొదలు కాబోతుంది. నామినేషన్ వేసిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఈ నెల సమ్మక్క సారలమ్మ జాతర ఉండబోతుంది. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రం ఈ మున్సిపల్ ఎలక్షన్లు రావడం ఒక మంచి శుభ పరిణామం అని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయి, ఈ మందు ముక్క సుక్క అన్ని కూడా ఎవరైతే ఆ డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో అవి ఏకంగా ఇంటికే వస్తాయని కూడా ఇప్పుడు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికైతే ఈ సమ్మక్క సారక్క జాతర మాత్రం ఈ మున్సిపల్ ఎలక్షన్ల ద్వారా ఈ జాతరకు కొంచెం ఖర్చు కూడా తగ్గుతుందని కూడా ఇటు ప్రజలు అనుకుంటున్నారు. సో ఇప్పటికైతే కరీంనగర్ లో మాత్రం ఇటు మూడు పార్టీలు కూడా ఈ యొక్క ఎలక్షన్లను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూడా ఈ మూడు పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. అయితే మరి చూడాలి కరీంనగర్ మేయర్ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో, మరి కరీంనగర్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు మరి చూడాల్సిందే.